ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా ఇంట్లో కూర చూస్తే అయితే అబ్బా ఏ నోరు ఊరుతుంది అనుకోండి ఏంది అనుకుంటురా అయితే ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఏంది కథ అబ్బా కూర అంటే కూర కాదు నిన్న మొన్న అయితే పండుగకు చికెన్ మటన్ తిని తిని నోరంతా మొత్తం నీస్ కంపు అయిపోయింది కాబట్టి ఈ రోజు మా ఇంట్లో కూర చూస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనుకోర్రి మీకు ఏంద్ర నాయన దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు అనుకుంటురా ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఏం కూర ఏం కథ అబ్బా చూస్తే తినాలనిపిస్తుంది ఓకేనా గాయ్స్ మీరు కూడా చూసేయండి ఏం కూర అనేది ఓకేనా బాబా ఏమే కారమే ఫస్ట్ వేస్తున్నావు కదా నూనెలా కారం ఎత్తాంది అదే మా కూర అంతేనానే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక మేమైతే ఇవాళ టమాటా పచ్చడి అయితే పెట్టుకుంటాం ఎందుకంటే మొన్నటి నుండి నీ వాసన ఇల్లంతా మంచిగా అనిపించలేదు అందుకని ఇక టమాటాలు ఉంటే రెండు కట్ చేసి అయితే ఇక పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మసాలాలు గిసాలాలు అన్ని గట్టిగా చేసినావు కదా మస్తుగా రెడీ చేసుకున్నా మస్తు వాసన వస్తుంది ఎప్పుడు తినేలా అన్నట్టుగా ఉంది నోరు ఊరుతాంది నాది ఫస్ట్ ఊరుతాంది కానీ ఇగో మా కోడలి పిల్ల వచ్చింది ఆ వాసన చూస్తే పరిగెట్టుకుంటా మా ఇంటికి వచ్చింది తిందామని అందుకని మేము ఇంకా రెడీ చేస్తలేదు ఎప్పుడు రెడీ అవుతుందా అని ఎదురు చూస్తుంది ఇక నవ్వుతుంది మళ్ళీ కళ్ళు మూసుకున్నది నువ్వు కానీ తొందరగా ఊరయ్యా ఎంచిన నూనెలో అయితే కారము మసాలాలు అంతా దట్టంగా దంటించి మంచిగా కలిపిర్రు ఇప్పుడు అయితే టమాటా ఉడకబెట్టిన టమాటాలు ఇక చూసుకో నాయనా ఇక ఎట్లా కలుపుడు కింద పైన కలుపుడు ఇక ఎట్లా అంటే తినేవు మరి అందరికి సరిపోవాలి అదనమాట మా ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ కొట్టండి కొంతమంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు ఓకేనా ఇప్పుడు మా కోడలు వీళ్ళకు పెట్టాలి హై చెప్పు ఎర్ర సిగ్గుపడుతుంది